విజయనగరం జిల్లా గజపతినగరం మండల పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం ఎంపీపీ బెల్లాన జ్ఞానదీపిక అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశం ఎటువంటి చర్చ లేకుండానే ముగిసింది. ఎంపీడీఓ జయంతి ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎటువంటి చర్చ జరపలేమన్నారు. వైస్ ఎంపీపీ గద్దె దమయంతి, మండల పరిషత్ కార్యాలయం పప్పు సుదర్శనం తదితరులు పాల్గొన్నారు. ఇక వివరంలోకి వెళితే సునుగంటి చంద్రారెడ్డి తమ్ముడైన నరసింహారెడ్డి ఒక మహిళకు నీకు ఇచ్చిన పెళ్లి చేస్తామని చెప్పి చంద్రారెడ్డి చెందిన 3 ఎకరాల 10 గుంటల భూమిని ఆ మహిళకు గ్యారంటీగా రాసి ఇవ్వాలని చెప్పి చంద్రారెడ్డికి చెందిన భూమిని తమ్ముడు నరసింహారెడ్డి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. సదరు చంద్రారెడ్డికి చెందిన వారసులైన హనుముడు వెంకట రంగారెడ్డి మాట్లాడుతూ మా తాతకు సంబంధించి భూమిని మాకు ఎవరికి తెలియకుండా సదరు వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆరోపించారు. ప్రభుత్వం మాకు తగిన న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశానికి కొంచెం మా ఉండేటువంటి ఎంపీటీసీలు అందరూ, అలాగే సర్పంచులు, మా పత్రికా విలేకరులు అందరూ పూర్తి సహకారాన్ని కోరుతూ మా ఎంపీటీఓ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ సాధారణ సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, అలాగే ప్రజాప్రతినిధులకి, ఎంపీటీసీలకి, సర్పంచులకి, అధికారులకు, పత్రికా విలేకరుల మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. ఈ సాధారణ సర్వసభ్య సమావేశం జరుగుతున్న ఈ సందర్భంలోనే మనకి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంత కాలం మనం ఏంటంటే కేవలం జరపడానికి మాత్రమే, సర్వసభ్య సమావేశం జరపడానికి మాత్రమే, ఎటువంటి నియమాలు ప్రవేశపెట్టడం కానీ, ఎటువంటి చర్చలు కానీ, ఎటువంటి హామీలు కానీ ఇవ్వడానికి ఎటువంటి అవకాశం లేదు. సో ప్రస్తుతం ఈ సమావేశాన్ని మనం దీంతో ముగిస్తాము. ఎంపీపీ గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత మనం ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఎంపీపీ గారు మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. సర్వసభ్య సమావేశానికి ఇచ్చేసినటువంటి వైస్ ఎంపీపీ గారికి, ఎంపీటీసీలకు, సర్పంచులకు, అధికారులకు, ఎంపీఓ గారికి, అలాగే మండల స్టాఫ్, పత్రికా విలేకరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఎంపీఓ గారు చెప్పినట్టు ఎన్నికలు కూడా ఉంది కాబట్టి మనం మన సమస్యలు ఏమైనా నెక్స్ట్ వాటిల్లో చర్చించుకుందాం. అలాగే ఈ మీటింగ్ అందరూ హాజరైన